సర్వోన్నతుడు మహోన్నతుడైన కృపా కనికర సంపన్నుని యొక్క ప్రేమానురాగాల ఆప్యాయతలను బట్టి ప్రియ స్నేహితులందరికీ నా యొక్క వందనములు. ఈరోజు ప్రభు యొక్క మాట కీర్తనాకారుల ద్వారా మనకు తెలిపినటువంటి ఆ చిన్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభు రాకడ చాలా త్వరితముగా ఉన్నది, సమీపముగా, అతి సమీపముగా ద్వారము వద్ద కూడా ఉన్నది. ఎప్పుడు ఆయన తలుపు తడతాడో అని ఇది నిశ్చయమని ప్రకృతి సంపద మరియు తన సృష్టి కార్యములు మరియు తన ప్రవచనముల నెరవేర్పు మనకి అద్భుతముగా తెలియజేస్తున్నది. ఇదంతయు కూడా ఆయన యొక్క ప్రణాళికయే. స్తోత్రం. తన రాకడను బట్టి, మనం ఎత్తబడి విధానములను బట్టి, పరిశుద్ధుల సంఘములో మనం ఉండుటయు, ఆ మహాదేవుని యొక్క కుడిపార్శ్వమున, తన తండ్రి కుడిపార్శ్వమున తానున్నట్టుగా తనతో మనము ఉండుటకు ఆ దేవుడు మనకిచ్చిన మార్గములను బట్టి ఉన్నాము. అందులోదే ఒక భాగము తన పరిశుద్ధ రక్తములో మనలను కలుగుకొని ఎముకలను మజ్జును సమస్తమును శుభ్రపరుచుకొని పవిత్రపరుచుకొని మన తప్పులను ఒప్పుకొనుట మనకెంతయో ధన్యత, భాగ్యము, మహాభాగ్యము. ఆమె ఆ ప్రభువు యొక్క మాటను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తన అతిక్రమములను పరిహారముగా నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించులను. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా పాపము నా సారము వేసవి కాలమున ఎండినట్లాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదకి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆదరించెదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గములను నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిదల వలనైనను మీరు ఉండకుడి అని నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపవలను. భక్తిహీనుల నుండి నమ్మకముంచు వానిని కృప ఆవరించుచున్నది. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మకముంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుడి యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు కృపతో నిండి ఉన్నది. లోకమంతయు కూడా యెహోవా యొక్క కృపతో మాత్రము నిండి ఉన్నది. ఇది సత్యం. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలను.
భూలోక నివాసులందరూ ఆయనకు వెరువవలను. ఈ ప్రపంచమున మనం ఎవరికి వెరువకున్నను వెరచినను భయం లేదు, కానీ యెహోవాకు మాత్రం తప్పక వెరువవలను. ఇది ఆయన ఆజ్ఞ కూడా. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడను. అన్యజనుల ఆలోచనలు యెహోవా స్వాస్థవర్ష జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పమును తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మనము ఆయన స్వాస్థ్యముగా ఉండవలనని కోరుకొనిన ఆయన ఆజ్ఞలను పాటించుట మనకెంతో శ్రేయస్కరము, మనకెంతో మంచిది, మనకెంతో శోభస్కరము, క్షేమము కూడా. ఇది యెహోవా తన యొక్క హృదయానుసారుల చేత మనకిచ్చిన కీర్తనలో చిన్ని భాగము. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తును, తన తండ్రికి పరలోకమందున తండ్రికి అద్వితీయ కుమారుడును రాబో విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మకే చెందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.